అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు లేవియకాండము 5వ అధ్యాయం 3వ భాగాన్ని చూస్తాము. ఒక పల్లవి పాడుకొని. పావన యేషువ ప్రేమ మ్రానులో పాపిని మోసిన ప్రేమ, పావన యేషువ ప్రేమ మ్రానులో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే యేషువ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే యేషువ ప్రేమ. అపవిత్రమైన వస్తువును ముట్టుట ద్వారా, అపవిత్ర పశు కళేబరమును ముట్టుట ద్వారా మనుషులకు తగులు అపవిత్రత అంటడం వచ్చిన పాపము ద్వారా, వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనటం వల్ల వచ్చినటువంటి పాపములను మనము తీసివేసుకునే విధానం మనము తెలుసుకుంటున్నాం. అందులో ఆడు మేకపిల్ల, ఆడు గొర్రె పిల్ల, లేదా 2 తెల్లగొవ్వలు, 2 పావుర పిల్లలను తీసుకొచ్చే క్రమమును మనకు తెలుసుకున్నాం. ఇప్పుడు అవి 2 కూడా మనకు అందుబాటులో లేవు, లేకపోతున్నాం అని అంటే, ఇంకొకటిగా లేవియకాండము 5వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా చెప్తూ ఉన్నది. తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పాప పరిహారార్థ బలి రూపకంగా తేవాలి. తూముడు గోధుమ పిండి తీసుకురావాలి, అందులో 10వ వంతు మందిరంని తీసుకురావాలి. మందిరంలో యాజకుని వద్దకు తీసుకువచ్చినప్పుడు ఆ యాజకుడు ఆ 10వ వంతు భాగములో ఒక పిడికెడు దహన మరి ధూప ఏ విధముగా వేస్తాడో అక్కడ ఈ యొక్క పిడికెడు గోధుమ పిండిని అక్కడ దహించవాలి. హోమ ధూప ద్రవ్యములు ఎక్కడైతే అర్పిస్తారో అక్కడ ఈ యొక్క పిడికిలి పిండిని, గోధుమ పిండిని అక్కడ దహన రూపకముగా అర్పించాలి. అలా అర్పించటం వలన మరి యాజకుడు బలిపీఠం మీద దహింపగా పాప పరిహారార్థ బలి పాపం పరిహరింపబడుతుంది. ఆ విధంగా పరిహరించబడిన తర్వాత యాజకుడు ఎవరైతే తీసుకువచ్చాడో పాపము నిమిత్తమో అతని నిమిత్తమో ప్రాయశ్చిత్తము చేయగా ఆయనకు క్షమాపణ కలుగుతుంది. మిగిలినదా తీసుకువచ్చినదంతా గోధుమ పిండంట యాజకుడిదిగా అవుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొకటిగా, యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పాపం చేసిన యెడల మోషేకు ఈ విధంగా చేస్తున్నాడు. యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పాపము చేస్తే మోషే ఏర్పాటు చేసినటువంటి వెల చొప్పున అపరాధ పరిహారార్థ బలిని అర్పించాలి. అలాగ అర్పించటం వల్ల పాపం వలని కలిగిన నష్టము అతడు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పాపం చేశాడో అతడు ఆ పాపానికి కలిగిన నష్టాన్ని ఇచ్చుకొని 5వ వంతు యాజకునికి ఇవ్వాలి. 5వ వంతు యాజకునికి ఇవ్వటం వలన అతడు పరిశుద్ధమైన వాటి, యెహోవాకు సంబంధించిన వాటి విషయములో, పరిశుద్ధమైన వాటి విషయములో పాపము చేసిన వానికి పాపక్షమాపణ కలుగుతుందని ఈ లేఖన భాగం తెలియజేస్తున్నది. ఆమేన్.